నమస్తే అన్న. నమస్తే అండి. పేరు? నా పేరు మధు అండి. అన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు సోదరు ఎవరైతే ఉన్నారో శర్మిల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనుక మరి ఏంటి వైసీపీకి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఓట్లేని చీలే అవకాశాలు ఉన్నాయా? అసలు కాంగ్రెస్ పార్టీ అన్నదే ఏపీలో ఎప్పుడో భూస్థాపితం అయిపోయిన పార్టీ అండి అది. ఇప్పుడు షర్మిలా గారు వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా ఎవరు ఇక్కడ ఏం చేసేదేం లేదండి. కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పార్టీనే తొంగలోకి దొక్కేసాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అన్నది ఎలా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కే వాళ్ళనే భూస్థాపితం లేకుండా చేసేస్తానికి చూశాడు. అది పెద్ద విషయం ఏం కాదండి. అది ఏంటంటే కాంగ్రెస్ ఏదో ఇక్కడ ఏదో పెట్టి చేద్దాం అని ఏదో చెల్లిని ఏదో బాణం వదిలేడు. జగనన్న బాణం ఇది ఎప్పటికైనా కానీ ఫైనల్గా ఇటు తిరిగి ఆఖరికి ఆ జగనన్న దగ్గరికి చేరాలి షర్మిల గారు కూడా. వీళ్ళు ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా జగన్మోహన్ రెడ్డి గారిది విజన్ అనేది మారడం అనేది అది జనాలకి అభివృద్ధి పరంగా పెరగడానికి తప్ప వీళ్ళు ఎంతమంది వచ్చినా ఏ రకంగా కూడా నష్టం జరగదండి. మరి పక్క చూసుకుంటే చంద్రబాబు పద్మవ్యూహంలోనే పవన్ కళ్యాణ్ కానీ శర్మిల రెడ్డి కానీ వీరందరూ కూడా ట్రాప్ అయ్యారంటారా? ఆయన పద్మవ్యూహంలోనే ఇరుక్కున్నారంటారా? ఆయన పద్మవ్యూహంలో ఎంతమంది వచ్చినా వాళ్ళే నష్టపోతారండి. చంద్రబాబు నాయుడు వెనకాల వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే తప్ప అతని వెనకాల వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా నష్టం తప్ప వాళ్ళ వల్ల వచ్చే లాభం ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలి అని అంటే కనుక వీళ్ళందరూ వచ్చిన ఇంకొక 100 మందిని వేసుకొచ్చినా ఏమి అవ్వదండి. సింహం సింగిల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటే చెప్పాలండి. ఏంటంటే అతను కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చినప్పుడు అతనితో ఉన్నది వాళ్ళ తల్లి గారు ఒకళ్ళే. అలాంటి వ్యక్తులు ఇద్దరు బయటకు వచ్చి ఈ రోజున ఒక చరిత్ర సృష్టించాడు. అతను 151 సీట్లు కొట్టడం అంటే ఎంత పొలిటికల్ స్ట్రాటజీ ఉంటే అతను అంత అనుభవజ్ఞులు టీడీపీ చంద్రబాబు నాయుడు హయాంలో నుంచి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి భూస్థాపితం చేశాడు అంటే ఇతను ఎంత స్ట్రాటజీ ఉంటే కొట్టుంటాడండి. అసలు అని జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేయడం వీళ్ళ వల్ల కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మరొకసారి మళ్ళీ చెప్తున్నానండి, 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆయనే సీఎం కింద ఉంటారు. ఆయన సీఎం అయితేనే నేను జనాలకు కూడా ఒకటి చెప్తున్నాను, అన్ని పథకాలు కానీ ఏ రకంగా జనాలకు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కానీ ఏది జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే అన్ని రకాలుగా మనకు మంచి జరుగుద్దని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న ఏపీలో ఉన్న జనాలు కూడా నమ్ముతున్నారండి. మరి రాజశేఖర రెడ్డి బిడ్డే కదా శర్మిల గారు, మరోపక్క జగన్ గారు కూడా రాజశేఖర బిడ్డే. మరి అభిమానం అనేది కాస్త ఉంటుంది కదా, మరి అప్పుడు ఓటు చీలే అవకాశం ఉంటున్నారు చాలా రాజకీయవేత్తలందరూ కూడా. ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండాలని ఏమి లేదు కదండి. చేతికి 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఒకేలా ఉండవు కదా. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ దేవుడు ఇస్తాడు అంతే. రాజశేఖర రెడ్డి గారు కొడుకైనంత మాత్రాన ఆయన సీఎం అవ్వాలని నేను రూలేదు. అతని కష్టంతో అతని తెలివితేటలతోటి గెలిచిన ఒక వ్యక్తి అతను మొండితనం, అతనికి ఉన్న తెలివితేటలు, అతని విజను వేరండి. అది అందరూ ఒకేలా ఉంటారు ఏంటంటే, మా నాన్నగారు సీటు కవర్లు పని చేస్తున్నారు, ఆయన సీటు కవర్లు పని చేస్తున్నారు కదా అని నేను సీటు కవర్లు పని చేయాలని ఏం లేదు కదా. నేను ఇంకొక బిజినెస్ చేసుకున్నాను, నా తెలివితేటలు తగ్గట్టుగా నేను ఇంకొకటి ఆలోచించుకున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు పుట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు అయినా ఇద్దరితో ఒకటే ఆలోచనలు ఒకటే విధానంలో ఉండవండి. అలా ఉండుంటే షర్మిల గారు ఈ రోజున ఈ స్టెప్ తీసుకోవడం అనేది చేసి ఉండరు. నాకు తెలిసి ఆవిడ తీసుకున్న నిర్ణయం చాలా పొరపాటైన నిర్ణయం. అది తర్వాత ఆవిడ అర్థం చేసుకునే పరిస్థితి ఒక రోజు వచ్చేస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. మరి ఎలా ఉండబోతుంది చంద్రబాబు రాజకీయం, మరి వ్యూహం ఎలా ఉండబోతుంది? మరి శర్మిల రెడ్డిని పక్కన పెట్టుకున్నారు, మరో పక్క పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు, మరి ఎలా ఉండబోతుంది? జనాలు ఏ రకంగా ఎంచుకోవాలండి? అసలు కాంగ్రెస్ విభజన ఏ రకంగా చేసిందండి జనాలకి? అసలు ఏ రకంగా చేసిందండి? అసలు అడ్డగోలుగా విభజన చేసేసిన ఒక కాంగ్రెస్ అన్నది ఈరోజు భూస్థాపితం అవడానికి కారణం ఏంటండి? జనాలు ఎవరో కూడా వాళ్ళని ఇష్టపడట్లేదు, వాళ్ళని రానివ్వడం అనేది జరగదండి. కాంగ్రెస్ వచ్చినా, టీడీపీ వచ్చినా, లేకపోతే జనసేన వచ్చినా, ఇంకోటి అదర్వైజ్గా ఎన్ని పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ ఏలు మీద ఉన్న ఎంట్రుకు ముక్క కూడా ఏమీ ఊడదండి. అతను చెప్పింది రైట్ అంతే. అది ఖచ్చితంగా కొట్టి చూపిస్తాడు. అది చంద్రబాబు రాజకీయం ఉన్నాను. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన రాజకీయం అంటే చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయిన పావుతో సమానం. ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అండి నా దృష్టిలో. ఏదో పాపం మేలాడుతున్నాడు. నిన్న ఏదో మీటింగ్ జరిగినట్టు ఉంది, కనీసం జనాలు లేరు. ముందు వాళ్ళ జనాలని వెనకాల రప్పించుకోవడానికి చూడండి. కొడుకు ఒక పప్పు, ఆయన ఒక ముద్దపప్పు, ఏముండదండి. తెలివితేటలో ఎప్పుడు ఒకళ్ళ సొత్తు ఏం కాదు, ఒక చోట ఎప్పుడు ఉండవు కూడా అండి. జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలో ఆయన విజను 2024లో చూసుకుందాం. పవన్ కళ్యాణ్ శర్మిలని వాడుకుని వదిలేసే రకం అంటారా చంద్రబాబు నాయుడు? అది పాపం వాళ్ళకే తెలుసండి. వాళ్ళు ఏంటంటే ఆప్షన్ తెలియక మరి ఏంటో మరి ఏదో ఏమన్నా వశీకరణ లాంటిది ఏమన్నా చేసాడేమో నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకంటే షర్మిల గారు వెళ్ళి వీళ్ళతో కలవడం ఏంటి, అక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఏపీలో రావడం ఏంటండి, అవన్నీ జరగని పనులండి. అది తెలంగాణలో కూడా ఏదో టైం బాగుండి అక్కడ ఏదో వచ్చింది కానండి, అక్కడ కూడా అంత ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన పరిపాలన ఏంటో ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చూసుకోమనండి, పక్క ప్రభుత్వం.
మరి ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏమి ఉండదండి, ఒకటే చెప్తున్నా, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏమండి, ఇక్కడ నిలబెట్టిన 175 స్థానాల్లో కూడా షర్మిలా గారికి ఒక్కటే చెప్తున్నానండి. షర్మిలా గారికి మాత్రం ఒకటే చెప్తున్నా, మీరు ఏంటన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాన్నగారికి ఏ రకంగా అన్యాయం చేసిందన్నది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేపిన మీ నాన్నగారిని ఎఫ్ఐఆర్లో చేర్చిన అంత దుర్మార్గమైన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ రకంగా కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీ తండ్రి గారికి నిజంగా మీ తండ్రి గారని మీ బ్లడ్లో ఏమైనా ఉండుంటే కనుక, నిజంగా నేను చెప్తున్నా, మీ నాన్నగారే అని మీ మీద అభిమానం ఉంటే కనుక మీరు కాంగ్రెస్ పార్టీని తక్షణం విడిచి వెళ్ళిపోవాలి. అసలు నిజంగా ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుందండి. మీకు అది లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎంత దారుణం అంటే, రాజకీయ లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారిపోతారా అని ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైందండి. చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకి పాపం భయపడత వచ్చేసింది. మీకు లేనిది కూడా ఈ రకంగా ఎందుకు చేసుకున్నారో అర్థం కావట్లే. కాంగ్రెస్ ప్రభుత్వంతో పెట్టుకుంటే మీ బతుకు కూడా నాశనం అయిపోద్ది, అది తెలుసుకోండి. మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి ఖచ్చితంగా. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఖచ్చితంగా విమర్శించాలి. మరి ఏ రకంగా తీసుకుంటారు మరి మీరు వైసీపీ నాయకులందరూ కూడా? అంటే రాజకీయంలో విమర్శలు అనేది సహజం అండి. తన అన్నయ్య మీద, సొంత సోదరుడి మీద అతను వదిలిన బాణం అని చెప్పని ఆమె ప్రచారం చేసిన ఆమె ఈ రోజున నిజంగా అన్నయ్య మీద ఏమని అనగలదో చెప్పానండి. అన్నయ్య గురించి ఏ రకంగా మాట్లాడగలదో మాట్లాడమనండి. తర్వాత మేము ఎలా సమాధానం చెప్పాలో, మేము ఎలా మాట్లాడాలో మాకు ఒకటి ఉందండి, మేము చెప్తాం. తర్వాత ఆవిడ కూడా ఒకరోజు సమాధానం చెప్పే రోజు ఉంటుందండి. నిజంగా మీరు బైబిల్ చదువుతున్నారా, మీ మనస్సాక్షి మీద ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టిందండి. అది మీరు మర్చిపోతున్నట్టున్నారో గుర్తు చేసుకోండి ఒక్కసారి. నడి రోడ్డు మీద కూర్చోబెట్టింది మిమ్మల్ని. మీరు ఎలాగ ఏడ్చారో, మీరు ఎలా బాధపడ్డారో, మీ ఫ్యామిలీని ఎంత దారుణంగా హింసించిందో చూడండి. మీ కుటుంబంతో పాటు రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ రకంగా ఇష్టాచారంగా నాశనం చేసింది? విభజన చేసేటప్పుడు ఎవరికి ఏ రకంగా చేసిందండి? ఏ స్పెషల్ స్టేటస్ ఏదండి మనకి? ఏమి ఇవ్వకుండా విభజన చేసిన కాంగ్రెస్ పార్టీలోకి మీరు చేరతారా? అలాంటి పార్టీ ఇక్కడికి వస్తే మేము ఆదరించాలా? ఎవరు ఆదరించే పరిస్థితి లేదండి, ఎవరో కూడా రానివ్వరండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే, మళ్ళీ ఇంకోసారి వస్తే తొక్కితే ఎక్కడా కూడా కనపడలేని పరిస్థితి వస్తుంది. దాంతోపాటు ఎవరున్నా సరే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. చంద్రబాబు నాయుడుదే అసలు ఆయన అనవసరం అండి. చంద్రబాబు నాయుడు గురించి ఏంటండి ఆయన పరిస్థితి? 175 స్థానాల్లో ముందు క్యాండిడేట్లు చూసుకోమనండి. అక్కడ విజయవాడలో పాపం కేశినేని గారిది ఏమైందని చెప్పండి. విజయవాడలో ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్ముకున్న కేశినేని గారిది ఏంటండి? అంటే ఆయన సోదరుడికి చెరుకు 100 కోట్లు ఇచ్చేస్తే వాళ్ళకి సీట్లు అమ్మేసుకుంటాడా? సీట్లు అమ్ముకుంటున్నావు, అన్నీ చేసుకుంటున్నావు, చైర్మన్లు ఎవరిది ఎక్కడా కూడా వదలలేని పరిస్థితి నీది. నువ్వు సీట్లు అమ్ముకుని, నువ్వు మార్చుకుని క్యాండిడేట్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడ మార్చారు. నీకు ఎందుకయ్యా? ఎవరు ఎక్కడ మారిస్తే నీకేంటి పరిస్థితి చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి 23లో కూర్చోబెట్టాడు. మళ్ళీ కూర్చోబెట్టే స్థానం నెంబర్ మీకు ఫ్యాన్సీ నెంబర్ ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.